Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear friends, మీరు చూస్తున్నారు లైవ్ టెలికాస్ట్. ప్రత్యక్షంగా మా క్లాసులను వీక్షిస్తూ ఉన్నారు. గత 2 రోజులుగా మనం ఒక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఏంటి ఆ విషయం అంటే సబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి. సబ్జెక్ట్ అంటే కర్త, వర్బ్ అంటే క్రియ, పని, మనం చేసేటువంటి పని. ఆబ్జెక్ట్ అంటే ఏమి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఇలా చెప్పేటువంటి కర్మ అని చెప్పుకున్నాం. సబ్జెక్ట్ అంటే కర్త, నౌన్ కావచ్చు, అది ప్రొనౌన్ కావచ్చు, ఏదైనా రావచ్చు. సబ్జెక్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాళ్ళే సబ్జెక్ట్ పార్ట్. వర్బ్ అంటే క్రియ, క్రియల్లో 2 రకాలు ఉంటాయి. మరి హెల్పింగ్ వర్బ్ సహాయక క్రియ అని, అలాగే మెయిన్ వర్బ్ ముఖ్యమైన క్రియ అని. సరే, ఎలాగో నెక్స్ట్ భాగాలలో మనం టోటల్గా క్రియల గురించి తెలుసుకునే ప్రయత్నం ఎలాగో చేస్తూ ఉన్నాం. ఇకపోతే ఆబ్జెక్ట్ ఏమి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియజేసేటువంటి ప్రక్రియ ఆబ్జెక్ట్ అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, సరే. ఇకపోతే నేను వీటి గురించి ఒక 2 క్లాసులు క్లియర్ కట్గా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాను. దానికి సంబంధించినటువంటి ఒక పీడిఎఫ్ ఫార్మాట్ మీకు ఇచ్చాను. మీరు ఇందులో ఎక్సర్సైజ్ చేయడానికి పీడిఎఫ్ ఫార్మాట్ అనేది మీకు ఇచ్చాను. విత్ ఆన్సర్స్ కూడా అక్కడ ఉన్నాయి. మీరు చూశారు అని నేను అనుకుంటున్నాను. దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేసినట్టయితే కనుక చాలా బాగుంటుంది. సో ఆ పీడిఎఫ్ ఫార్మాట్ మీకు ఇలా ఉంటుందండి. జాగ్రత్తగా చూడండి. ఈ క్రింది వాక్యాల్లో కర్త, కర్మ, క్రియలను కనుక్కోండి అని ఈ విధంగా ఉండడం జరుగుతుంది. అతడు వాళ్ళ తల్లిదండ్రులను ప్రతి వారము చూస్తాడని. ఈ విధంగా ఈ పేజ్ ఏదైతే ఉందో ఇది మీరు పీడిఎఫ్ ఫార్మాట్ రూపకంగా చూశారు. ఇప్పుడు నేను దీన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూడండి. ఓకే, హలో. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ పీడిఎఫ్ ఫార్మాట్ను మీరు జాగ్రత్తగా గమనించండి. ఇది మీకు ఆల్రెడీ నేను మన వాట్సాప్ గ్రూప్లో ఇవ్వడం జరిగింది. ఇది బుక్ 3 ఎక్సర్సైజ్ అండి. జాగ్రత్తగా చూడండి. ఈ క్రింది వాక్యాలలో కర్త, కర్మ, క్రియలను కనుక్కోండి అని మీరు ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడగలుగుతున్నారు. ముందుగా తెలుగులో కర్త ఎవరు, కర్మ ఎవరు, క్రియలు కనుక్కునే ప్రక్రియ సులభతరంగా నేర్చుకుందాం. సులభతరంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఒక వాక్యం ఏదైనా తీస్తాడు, వాళ్ళ తల్లిదండ్రులను ప్రతి వారము చూస్తాడు అని ఉంది. అతడు వాళ్ళ తల్లిదండ్రులను ప్రతి వారము చూస్తాడు అని ఉంది. ఇందులో కర్త ఎవరు, సబ్జెక్ట్ ఎవరు. కర్త అంటే సబ్జెక్ట్. ఎవరి గురించి మాట్లాడాం మనం ఇక్కడ? అతడు గురించి మాట్లాడాం కాబట్టి సబ్జెక్ట్ ఇక్కడ అతడు. క్రియ ఎవరు? క్రియ. క్రియ ఎవరు ఇక్కడ? చూస్తాడు అనేదంతా కూడా క్రియనే. చూస్తాడు అనేదంతా క్రియ. అతడు అనేది సబ్జెక్ట్, చూస్తాడు అనేది క్రియ, వర్బ్. ఇకపోతే మధ్యలో ఏవైతే ఉన్నాయో వాళ్ళ తల్లిదండ్రులను ప్రతి వారము అని ఉంది కదా, ఇదంతా కూడా కర్మకు సంబంధం.
ఆబ్జెక్ట్ అంటారు దీన్ని. వాళ్ళ తల్లిదండ్రులను ప్రతివారము. ఇదంతా కూడా మధ్యలో ఉంటుంది. రెండవ స్థానంలో ఉంటుంది తెలుగు వాక్యాలలో. అదే కర్మ. సో ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. అతడు కర్త, చూస్తాడు అనేది క్రియ. ఫస్ట్ ఈ రెండు మనం ఫస్ట్‌ది చివరిది, ఫస్ట్ లాస్ట్ ఈ రెండిటిని మనం అర్థం చేసుకోగలిగితే మధ్యలో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కర్మ అండి. ఎప్పుడు, ఎందుకు, ఎవరిని, ఎలా ఎలా ఇవన్నీ విషయాలన్నిటినీ తెలియజేసే ఒక విషయం ఏదైతే ఉందో అదంతా కర్మకు సంబంధం అనమాట. అది మీరు గమనించాలి. కర్మ ఎప్పుడూ మధ్య స్థానంలో ఉంటుందండి. అది మీరు గ్రహించాలి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? ఇక్కడ కర్మ ఎవరు అంటే వాళ్ళ తల్లిదండ్రులను ప్రతివారము అనేది అంతా కర్మ అండి. ఇది మీరు గమనించాలి. వాళ్ళ తల్లిదండ్రులను ప్రతివారము అనేది కర్మ. అతడు అనేది సబ్జెక్టు, చూస్తాడు అనేది క్రియ. ఇలా మీరు ఒక్కొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. రాజు రాజు ఇంటి మేడ పైన పడుకున్నాడు అని ఉంది ఒక వాక్యం. రాజు ఇంటి మేడ పైన పడుకున్నాడు. ఇందులో సబ్జెక్ట్ ఎవరు? రాజు. ఇది ఇంత సబ్జెక్ట్ పార్ట్. ఇది రాజు అనేది సబ్జెక్ట్ పార్ట్. పడుకున్నాడు అనేది వర్బ్ క్రియ. మధ్యలో ఏదైతే ఉందో ఇంటి మేడ పైన అని ఉంది కదా, అదే కర్మ. అది కర్మ, కర్మకు సంబంధము. రాజు అంటే సబ్జెక్ట్, ఇంటి మేడ పైన అనేది కర్మ, పడుకున్నాడు అనేది క్రియ. ఇలా అర్థం చేసుకోవాలి. అలాగే మూడో వాక్యం చూడండి. సీత బావిలోనికి బకెట్ను విసిరినది అని ఉంది. సీత బావిలోనికి బకెట్ను విసిరినది. ఇందులో సీత అనేది సబ్జెక్ట్, కర్త. ఎవరి గురించి మాట్లాడాం? సీత గురించి మాట్లాడాం కాబట్టి కర్త. విసిరినది ఏం పని చేసినది? విసిరినది. విసిరినది అనేది క్రియ, వర్బ్. ఇక మిగిలింది మధ్యలో ఏదైతే ఉందో అదంతా కూడా ఆబ్జెక్ట్, కర్మ అని అంటారు. ఆబ్జెక్ట్, కర్మ అని అంటారు. ఓకేనా? అలాగే మోహన్ మరియు ప్రకాష్ ఆమెకు సహాయము చేశారు. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? ఇద్దరున్నారు ఇక్కడ. మోహను సబ్జెక్టే, ప్రకాశ్ సబ్జెక్ట్. వీళ్ళిద్దరూ కలిసే చేసిన పని. సో ఆ విధంగా మోహన్ మరియు ప్రకాష్ వీళ్ళిద్దరిని సబ్జెక్ట్ గా తీసేసుకొని సహాయము చేశారు క్రియ. ఇక్కడ ఏం చేశారు? పని ఏం చేశారు? సహాయం చేశారు. ఏం పని చేశారు? సహాయం చేశారు. ఎవరికి చేశారు? ఎందుకు చేశారు? ఎలా చేశారు అని చెప్పే విషయమే ఆబ్జెక్ట్, కర్మ అని అంటారు. సో ఆమెకు అనేది ఇక్కడ ఆబ్జెక్ట్, కర్మ. ఈ విధంగా ప్రతిదీ మనం అర్థం చేసుకోవాలి. ముందుగా ఒక బేసిక్ గా మనం ఈ విషయాలను ఫస్ట్ గా మనం అర్థం చేసుకొని ఉండాలి. ఓకే. ఒక ఈగ పెరటిలో ఎగురుతున్నది. చూడండి ఇక్కడ ఒక ఈగ పెరటిలో ఎగురుతున్నది. ఇక్కడ ముందుగా సబ్జెక్ట్ ఎవరు? ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఒక ఈగ పెరటిలో ఎగురుతున్నది. పని ఏం చేస్తున్నది? ఎగురుతున్నది. ఇక్కడ క్రియ ఎవరు? ఇక్కడ ఎగురుతున్నది. ఇక్కడ మిగిలింది ఎవరు? పెరటిలో మధ్యలో ఉంటది. అది ఎప్పుడు ఆబ్జెక్ట్ అంటారు, కర్మ. ఎక్కడ? పెరటిలో. ఎక్కడ? పెరటిలో. సో పెరటిలో అనేది మనకు కర్మగా అర్థం చేసుకోవాలి. దాన్ని ఇంగ్లీష్ లో ఆబ్జెక్ట్ అంటారు. ఈ విధంగా ఈ విధంగా మీరు అర్థం చేసుకోవడానికి రావాలి. సబ్జెక్ట్ అంటే ఎవరు, వర్బ్ అంటే ఎవరు, ఆబ్జెక్ట్ అంటే ఎవరు, కర్త అంటే ఏమి, కర్మ అంటే ఏమి, క్రియ అంటే ఏమి, ఈ విధంగా అర్థం చేసుకుంటూ రావాలి. ఓకే ఫ్రెండ్స్. సరే. ఒక అపరిచితుడు మా బడి దగ్గర గిటారు మోగిస్తున్నాడు. చూడండి ఎంత పెద్ద వాక్యం కదా, అయినా కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక అపరిచితుడు ఎవరు? ఒక అపరిచితుడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఒక అపరిచితుడు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కర్త ఒక అపరిచితుడు. మా బడి దగ్గర గిటారు మోగిస్తున్నాడు. అవునా? సో మోగిస్తున్నాడు అనేది క్రియ. ఇక్కడ ఎవరు? మోగిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పని ఏం చేస్తున్నాడు? మోగిస్తున్నాడు. సో మోగిస్తున్నాడు అనేది క్రియగా అర్థం చేసుకోండి. ఇక మధ్యలో ఎవరైతే మిగిలినారో చూడండి ఇక్కడ, మా బడి దగ్గర గిటారు. ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ కిందకి వెళ్ళిపోతాయి, ఆబ్జెక్ట్ అయిపోతాయి. ఇవన్నీ కర్మగా మారిపోతాయి తెలుగులో. అర్థమైందా ఫ్రెండ్స్? సరే. ఈ విధంగా 1, 2, 3 కర్త, కర్మ, క్రియ, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ పట్టుకోవడానికి రావాలి, కనుక్కోవడానికి రావాలి ఫ్రెండ్స్. అర్థమైందా? సరే ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి. కొంచెం ఫాస్ట్నెస్ పెంచండి మీరు కూడా. ఓకేనా? ఓకే. సరే చూడండి. మా పక్కింటి వాళ్ళు నన్ను పెళ్లికి ఆహ్వానించారు. మా పక్కింటి వాళ్ళు నన్ను పెళ్లికి
ఆహ్వానించారు. ఎవరు ఇక్కడ హీరో? ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? మా పక్కింటి వాళ్ళు, వీళ్ళే సబ్జెక్ట్. మా పక్కింటి వాళ్ళు, నన్ను కాదండి, మళ్ళీ నన్ను అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. నన్ను అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. మా పక్కింటి వాళ్ళు సబ్జెక్ట్, నన్ను అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. పెళ్లికి కూడా ఆబ్జెక్టే. ఆహ్వానించారు అని ఉంది కదా, ఇది క్రియ. ఇది క్రియ. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎవరు అంటే నన్ను, పెళ్లికి, ఇదంతా కూడా ఆబ్జెక్టే. మీరు ఇది గమనించాలి. నన్ను ఉంది కదా సార్, నేను కదా సార్, అయి కదా సార్ అంటాం, తప్పు అది. ఇక్కడ ఈ వాక్యంలో మీ అని వస్తుంది. అది ఎందుకు వస్తుందో ముందు ముందు నేనే చెప్తా. ఇప్పుడు మొత్తం ఇంగ్లీష్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఇబ్బంది లేదు. ఓకే, మా పక్కింటి వాళ్ళు నన్ను పెళ్లికి ఆహ్వానించారు. మా పక్కింటి వాళ్ళు అనేది సబ్జెక్ట్ పార్ట్, ఆహ్వానించారు వర్బ్ పార్ట్, క్రియ. నన్ను పెళ్లికి అనేదంతా ఆబ్జెక్ట్ పార్ట్. అది మీరు గమనించాలి. ఓకేనా? ఎస్. ఈతలాడుట చాలా మంచి వ్యాయామము. ఇక్కడ విద్యార్థులు గమనించాలి, తప్పులు చేస్తారు, చాలా మంది తప్పు చేస్తారు. సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? ఈతలాడుట చాలా మంచి వ్యాయామము అని ఉంది. ఈతలాడుట చాలా మంచి వ్యాయామము. ఇందులో ఎవరి గురించి మాట్లాడాము? సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? కర్త ఎవరు ఇక్కడ? ఎస్, చాలా మంది పొరపాటు పడతారు. ఎట్లా పొరపాటు పడతారంటే, ఈతలాడుట అనేది సార్, ఈతలాడుట అనేది పని కదా, క్రియ కదా అని చాలా మంది పొరపాటు పడతారు. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఈతలాడుట అనేది ఒక నౌన్ అండి ఇది. ఓకేనా? సో ఇక్కడ ఒక జెరెన్స్ కిందకి వస్తుంది ఇది. సరే, మనం తర్వాత చూస్తాం దాని గురించి. ఈతలాడుట అంటే స్విమ్మింగ్ అంటారు యాక్చువల్ గా. ఈతలాడుట అనేది హీరో. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ? ఈతలాడుట గురించి మాట్లాడుతున్నాం అంతే. ఈతలాడుట అనేది ఇక్కడ సబ్జెక్ట్ పార్ట్, కర్త పార్ట్, ఇది కర్త ఇది. ఇక వ్యాయామము, మంచి వ్యాయామము. ఇందులో క్రియ లేదు, క్రియ లేదు. క్రియ లేని వాక్యము తెలుగులో ఉంటుంది. చూడండి, ఇక్కడ క్రియ లేకుండా ఉంది ఇది. ఈతలాడుట చాలా మంచి వ్యాయామము అనేదంతా కర్మ, ఆబ్జెక్ట్. ఇందులో క్రియ లేదండి, గమనించాలి మీరు. ఇది సబ్జెక్ట్ పార్ట్. ఇది ఏది? ఈతలాడుట అనేది సబ్జెక్ట్ పార్ట్, చాలా మంచి వ్యాయామము అనేదంతా ఆబ్జెక్ట్ పార్ట్. క్రియ లేదు. మరి క్రియ ఏమొస్తుంది అనేది ముందు ముందు నేను ఇలాంటి విషయాల గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం బూడో బుక్ గురించి తెలియజేసుకుంటున్నాం. కర్త కర్మ క్రియల గురించి మాత్రమే తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ కేవలం అటాక్ చేయడానికి, అంటే ఎవరు కర్త, ఎవరు కర్మ, ఎవరు క్రియ, ఇంతే. ఈ విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అది. ఇకపోతే మురళి పని అంతా చెయ్యగలడు. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? ఎవరి గురించి మాట్లాడాం? మురళి గురించి మాట్లాడాం. కాబట్టి సబ్జెక్ట్ ఎవరు? మురళి. పని అంతా చెయ్యగలడు. చెయ్యగలడు, చెయ్యగలడు, గలడు అనేది వర్బ్, క్రియ. చెయ్యగలడు అనేదంతా క్రియ తీసుకోండి. పని అంతా అనేదంతా కూడా ఇక్కడ ఆబ్జెక్ట్, కర్మ అవుతుంది. విద్యార్థులు దీన్ని గమనించాలి. మురళి పని అంతా చెయ్యగలడు. చేయగలడు కాబట్టి ఇది కెన్ అని వస్తుంది యాక్చువల్ గా. సరే, కెన్ అనేది మనకు వర్బ్, క్రియ. ఓకే, మురళి అనేది సబ్జెక్ట్ పార్ట్. ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? మురళి గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి సబ్జెక్ట్ ఎవరు? మురళి. ఆ విధంగా. ఇకపోతే పని అంతా అనేది అంతా కూడా, ఈ పని అంతా అనేది ఆబ్జెక్ట్ పార్ట్, కర్మ కిందకి వస్తుంది. అలాగా. ఓకే, రాజేష్ దానిని విరగొట్టగలడు. సేమ్ అలాంటి వాక్యమే. రాజేష్ అనేది సబ్జెక్ట్, ఇక్కడ మురళి సబ్జెక్టు, ఇక్కడ రాజేష్ సబ్జెక్ట్. దానిని విరగొట్టగలడు అని ఉంది. దానిని అనేది కర్మ, ఆబ్జెక్ట్. ఇది ఇట్ అని వస్తుంది. అది ఎందుకు వస్తుందో ముందు ముందు చూద్దాం. రాజేష్ దానిని విరగొట్టగలడు. విరగొట్టగలడు అనేదంతా కూడా వర్బ్ పార్ట్, క్రియ. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకేనా? సరే, రాజేష్ అనేది సబ్జెక్టు, దానిని అనేది ఆబ్జెక్టు, కర్మ, విరగొట్టగలడు అనేది ఇక్కడ మనము వర్బ్ పార్ట్ గా తీసుకోవచ్చు. అది. తర్వాత అతడు నాకు విరగొట్టవద్దని సలహా ఇచ్చాడు. చూడండి, అతడు నాకు విరగొట్టవద్దని సలహా ఇచ్చాడు. ఇక్కడ కొంచెం ఆలోచన చేయండి. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? నా గురించి మాట్లాడుతున్నానా, అతడు గురించి మాట్లాడుతున్నానా? చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అతడు నాకు విరగొట్టద్దని సలహా ఇచ్చాడు. చెప్పింది ఎవరు? సలహా ఇచ్చింది ఎవరు? సలహా ఇచ్చింది ఎవరు? అతడు. కాబట్టి అతడు అనేది సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఎవరు? అతడు. అవునా? కర్త ఎవరు ఇక్కడ? అతడు. నాకు విరగొట్టవద్దని సలహా ఇచ్చాడు. సలహా ఇచ్చాడు అనేది క్రియ. సలహా ఇచ్చాడు అనేది క్రియ. అతడు అనేది సబ్జెక్టు, సలహా ఇచ్చాడు అనేది క్రియ. మిగిలినది మధ్యలో ఉంది చూడండి, నాకు విరగొట్టద్దని అని, ఇదంతా కూడా ఆబ్జెక్ట్ పార్ట్, కర్మ అని అంటారు.
కర్మను మనం పక్కన తీసేసుకుంటే మిగిలింది సబ్జెక్టు వర్బు. అర్థమైందా ఫ్రెండ్స్? ఎందుకు ఈ విషయంగా చెప్తున్నానంటే రేపు ఇంగ్లీష్ లో మార్చేటప్పుడు ముందుగా మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా సబ్జెక్టు వర్బు మీద ఉండాలి. ఆ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో తర్వాత లాస్ట్ కు మాట్లాడాలి. అందుకే అప్పుడు ఉపయోగపడాలంటే ఇప్పుడు మీరు ముందుగా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకేనా? సరే. మా తల్లిదండ్రులు నన్ను బయటికి వెళ్ళటకు అనుమతించారు. చూడండి, మా తల్లిదండ్రులు నన్ను బయటికి వెళ్ళుటకు అనుమతించారు. ఇక్కడ నన్ను ఉంది కదా అని సబ్జెక్ట్ గా అనుకోకూడదు, తప్పు. ఇక్కడ మా తల్లిదండ్రులు ఎవరు అనుమతించింది చెప్పండి? అనుమతించారు క్రియ. అనుమతించారు, ఎవరు అనుమతించారు? ఎవరు? మా తల్లిదండ్రులు. మా తల్లిదండ్రులు అనేది ఇక్కడ కర్త. కర్త. సో సబ్జెక్ట్ పార్ట్ ఎవరు ఇక్కడ? మా తల్లిదండ్రులు నన్ను బయటికి వెళ్ళుటకు అనుమతించారు. నన్ను బయటికి వెళ్ళుటకు అనేదంతా కూడా ఇక్కడ ఆబ్జెక్ట్ పార్ట్ గా మీరు అర్థం చేసుకోగలరు. మా తల్లిదండ్రులు నన్ను బయటికి వెళ్ళుటకు అనుమతించారు. నన్ను బయటికి వెళ్ళుటకు అనేదంతా కూడా ఆబ్జెక్ట్ పార్ట్. ఆబ్జెక్ట్ పార్ట్. అనుమతించారు అనేది వర్బ్ పార్ట్, క్రియ. మా తల్లిదండ్రులు ఎవరు? అనుమతించింది ఎవరు? మా తల్లిదండ్రులు. కాబట్టి సబ్జెక్ట్ పార్ట్ ఎవరు? మా తల్లిదండ్రులు. ఇట్ ఈస్ ద సబ్జెక్ట్ పార్ట్. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకేనా? ఇలా అర్థం చేసుకోవాలి. క్లియర్ కట్ గా అర్థం చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు పర్సనల్ గా కాల్ చేయండి, చెప్పిస్తా. ఓకేనా? ఎస్. నిన్ను నేను చాలా సార్లు వేడుకున్నాను. చూడండి, బాగా చూడండి వాక్యము. నిన్ను నేను చాలా సార్లు వేడుకున్నాను అని ఉంది ఒక వాక్యం. అవునా? సో ఇక్కడ మీరు గమనిస్తే నిన్ను నేను చాలా సార్లు వేడుకున్నాను. మీరు సబ్జెక్ట్ పార్ట్ ఎవరో చెప్పండి. మీ మనస్ఫూర్తిగా చెప్పండి. ఇందులో సబ్జెక్ట్ ఎవరు, ఆబ్జెక్ట్ ఎవరు, వర్బ్ ఎవరు? ఇప్పుడు మీకు వర్క్. ఎస్, ఇంతసేపు నేనే చెప్తూ వచ్చాను కదా, ఇప్పుడు మీకు వర్క్. నిన్ను నేను చాలా సార్లు వేడుకున్నాను అని ఉంది. ఓకే, సో ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు చెప్పండి? సబ్జెక్ట్ పార్ట్ ఎవరు? వేడుకొనింది ఎవరు చెప్పండి ఫస్ట్? వేడుకున్నాను అని ఉంది కదా, వేడుకున్నాను అనే దాంట్లో సబ్జెక్ట్ పార్ట్ కనుక్కోవచ్చు. వేడుకున్నాను కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, నేను అనేది సబ్జెక్ట్ పార్ట్. చూడండి, నేను అనేది సబ్జెక్ట్ పార్ట్ అండి. నేను సబ్జెక్ట్ ఇక్కడ. నిన్ను అనేది చాలా సార్లు అనేది ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. నిన్ను చాలా సార్లు అనేదంతా ఆబ్జెక్ట్ అవుతుంది. వేడుకున్నాను అనేది క్రియ. బాగా అర్థం చేసుకోండి. వేడుకున్నాను అనేది క్రియ, నేను అనేది సబ్జెక్టు, నిన్ను చాలా సార్లు అనేది ఆబ్జెక్ట్ పార్ట్. ఇది విద్యార్థులు గమనించాలి. వేడుకున్నాను, ఎవరు వేడుకునేది? నేనే కదా, కాబట్టి నేను సబ్జెక్ట్. వేడుకున్నాను క్రియ. నిన్ను చాలా సార్లు, ఎన్నిసార్లు? చాలా సార్లు. ఆ విధంగా అర్థం చేసుకుంటే నిన్ను చాలా సార్లు ఇవంతా కూడా కర్మ ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, ఎస్. అలాగే వాన పల్లెటూరిని వరదతో ముంచేస్తున్నది. చూడండి, వాన పల్లెటూరిని వరదతో ముంచేస్తున్నది. చూడండి, మంచి వాక్యం ఇది, కొత్త వాక్యం ఇది. అవునా? బాగా చూడండి, వాన పల్లెటూరిని వరదతో ముంచేస్తున్నది. ఎవరు ఇక్కడ? ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? వాన గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? వాన. వాన అనేది సబ్జెక్ట్ పార్ట్. అవునా? వరదతో ముంచేస్తున్నది. వరదతో ముంచేస్తున్నది. ఇక్కడ వర్బ్ పార్ట్ ఎవరు? వరదతో ముంచేస్తున్నది. ముంచేస్తున్నది అంతా కూడా ఒక క్రియ, పని. ఏం చేస్తున్నది? వరదతో ముంచేస్తున్నది. వరదతో ముంచేస్తున్నది. ఇదంతా కూడా క్రియ కిందకి వస్తుంది అనమాట. ఇక పల్లెటూరిని అనేది ఇక్కడ మనం ఆబ్జెక్ట్ గా తీసుకోవచ్చు. ఆబ్జెక్ట్ గా తీసుకోవచ్చు, కర్మగా తీసుకోవచ్చు. పల్లెటూరిని అనేది ఆబ్జెక్ట్. ఎవరిని? పల్లెటూరిని. ఎవరిని? పల్లెటూరిని. అలా ఆబ్జెక్ట్ కిందకి వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? ఎస్. అలాగే చూడండి, వినియోగదారులందరూ ఇక్కడ చాలా సంతృప్తి చెందారు. వినియోగదారులందరూ ఇక్కడ చాలా సంతృప్తి చెందారు. ఎవరు ఇక్కడ సంతృప్తి చెందింది? ఎవరు? వినియోగదారులు. సో వినియోగదారుల గురించి మాట్లాడుతున్నాం మనం. కాబట్టి వినియోగదారులందరూ అనేదంతా కూడా సబ్జెక్ట్ పార్ట్, కర్త. ఇక్కడ చాలా సంతృప్తి చెందారు. ఇక్కడ చాలా సంతృప్తి చెందారు. సంతృప్తి చెందారు అనేదంతా కూడా మీరు వర్బ్, క్రియ కిందికి వేసుకోవాలి. ఎందుకు? ఏం పని జరిగింది అక్కడ? సంతృప్తి చెందుట జరిగింది. సో ఆ పని ఇక్కడ మనం క్రియ కిందికి వేసుకుంటాం అనమాట. ఇక ఆబ్జెక్ట్ ఎవరప్ప అంటే ఇక్కడ చాలా అనేదంతా కూడా ఆబ్జెక్ట్, కర్మ అవుతుంది. విద్యార్థులు దీన్ని గమనించగలరు. ఇందులో నేను చెప్పే విషయాలలో ఏదైనా డౌట్ ఉంటే, సార్ 14వ దాంట్లో నాకు అర్థం కాలే,
12వ దాంట్లో నాకు అర్థం కాలేదని నాకు మెసేజ్ పెట్టండి, మీకు నేను జవాబులు ఇస్తాను, ఎటువంటి టెన్షన్ అయితే పడకండి. ఓకేనా? నాకున్న ఈ గంట పరిధిలో నేను 25 బిట్లు తెలుగులో ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి కొంచెం ఫాస్ట్ గా చెప్తున్నా, దయచేసి విద్యార్థులు అర్థం చేసుకోండి. ఓకే, ఎస్. ఒక కుక్క మమ్మల్ని ఇంటి వరకు దారంతా వెంబడించింది అని ఉంది. ఒక కుక్క మమ్మల్ని ఇంటి వరకు దారంతా వెంబడించింది అని ఉంది. ఎస్. ఇప్పుడు చూడండి, ఇందులో సబ్జెక్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఒక కుక్క మమ్మల్ని అనుంది. ఒక కుక్క మమ్మల్ని అనుంది. ఇక్కడ మమ్మల్ని అంటే అజ్ అని వస్తుందండి ఇంగ్లీష్లో. సరే, అది ఎందుకు వస్తుంది అని తర్వాత చూసుకుందాము. వెంబడించింది అంటే ఎవరు వెంబడించింది చెప్పండి? ఎవరు వెంబడించింది? ఒక కుక్క. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ పార్ట్ ఎవరు అంటే ఒక కుక్క. ఏం చేసింది? వెంబడించింది అనేది క్రియ. ఇది సబ్జెక్ట్. ఒక కుక్క అనేది సబ్జెక్ట్ పార్ట్. ఇది వెంబడించింది అనేది వర్బ్ క్రియ. ఇకపోతే ఎవరిని ఎక్కడి నుంచి అనేదంతా కూడా చూడండి. మమ్మల్ని ఇంటి వరకు దారంతా ఇలాంటి విషయాల మధ్యలో ఉన్నాయి కదా, వీటినే మనము కర్మ అని అంటాం, ఆబ్జెక్ట్ అని అంటాం. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్లను డివైడ్ చేయడం రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, విద్యార్థులు గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, ఒక కుక్క మమ్మల్ని ఇంటి వరకు దారంతా వెంబడించింది అనే వాక్యంలో మమ్మల్ని ఇంటి వరకు దారంతా అనేదంతా కర్మ ఆబ్జెక్ట్, ఒక కుక్క అనేది సబ్జెక్టు, వెంబడించింది అనేది క్రియ వర్బ్. అయిపోయిందా ఫ్రెండ్స్? ఓకేనా? అలాగే ఆ అమ్మాయిలు మా చెల్లెళ్ళు. చూడండి, ఆ అమ్మాయిలు ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఆ అమ్మాయిలు. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఆ అమ్మాయిలు. మా చెల్లెళ్ళు ఇదంతా ఆబ్జెక్టు. మరి క్రియ ఎక్కడ ఉంది? ఇక్కడ దెర్ ఇస్ నో వర్బ్ హియర్. ఇక్కడ క్రియ లేదు. ఈ వాక్యాన్ని గమనించండి. ఆ అమ్మాయిలు మా చెల్లెళ్ళు అంతే. మా చెల్లెళ్ళు అన్నాడు, వాటికి వాక్యం పూర్తయిపోయింది. అక్కడ క్రియ లేదు. సో తెలుగులో క్రియ లేకుండా ఉంటుందేమో కానీ ఇంగ్లీష్లో కంపల్సరీ క్రియ ఉండాలి. వాటి గురించి ముందు చూస్తాం, నీట్ గా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇబ్బంది లేదు. అయితే ఈ వాక్యంలో కర్త ఎవరు? ఆ అమ్మాయిలు కర్త, మా చెల్లెళ్ళు కర్మ, క్రియ లేదు. ఈ విధంగా మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఎస్. అతడికి గోధుమ రంగు వెంట్రుకలు ఉన్నాయి. చూడండి, అతడికి గోధుమ రంగు వెంట్రుకలు ఉన్నాయి. గోధుమ రంగు వెంట్రుకలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎవరి గురించి మాట్లాడుతున్నాం? అతడి గురించి మాట్లాడుతున్నాం, అవునా? అతడికి అనున్నా కూడా ఇక్కడ అతడి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అతడు అనేది సబ్జెక్ట్. అతడు అనేది సబ్జెక్ట్. క్రియ ఎవరు? ఉన్నవి. ఏమున్నాయి పక్కన పెట్టండి, ఉన్నవి. కాబట్టి ఇక్కడ ఉన్నాయి అనేది ఇక్కడ మనకు క్రియ అవుతుంది, పని. ఉన్నాయి కాబట్టి అదొక పని అన్నమాట. సో ఉన్నాయి, ఏం చేస్తున్నాయి? ఉన్నాయి అంతే. తర్వాత చూసుకుందాం. సో ఉన్నాయి అనేది ఇక్కడ క్రియ. ఇకపోతే మధ్యలో ఉన్నాయి చూడండి, గోధుమ రంగు వెంట్రుకలు అనేదంతా కూడా ఆబ్జెక్ట్ పార్ట్, కర్మ అవుతుంది. అతడికి అనేది ఇక్కడ మీరు సబ్జెక్ట్ గా తీసుకోవచ్చు, గోధుమ రంగు వెంట్రుకలు అనేదంతా ఆబ్జెక్ట్ గా తీసుకోవచ్చు, ఉన్నాయి అనేది క్రియ వర్బ్ గా తీసుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? ఎస్. ఇంకొక కొన్ని ఉన్నాయండి, దయచేసి. బాణాసంచారము చాలా అందంగా కనిపిస్తుంది. బాణాసంచారం అంటే బాణాలు వదలడము అని అర్థము. బాణాసంచారము చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? మనం బాణాసంచారం గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి బాణాసంచారము అనేది సబ్జెక్ట్ పార్ట్, చాలా అందంగా అనేది ఆబ్జెక్ట్ పార్ట్, కనిపిస్తున్నది అనేది క్రియ, కనిపిస్తుంది అనేదంతా కూడా క్రియా వర్బ్. ఇకపోతే మధ్యలో ఏదైతే ఉంది చూడండి, చాలా అందంగా అని ఉంది కదా, దీన్నే మనము ఆబ్జెక్ట్ పార్ట్, కర్మగా భావిస్తాం. సో అలాగా చాలా అందంగా అనేది కర్మ, బాణాసంచారం అనేది సబ్జెక్ట్ కర్త, కనిపిస్తుంది అనేది క్రియ. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ వాతావరణము చాలా కాలుష్యంగా ఉంది. ఇక్కడ వాతావరణము చాలా కాలుష్యంగా ఉంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని సబ్జెక్ట్ ఎవరు, కర్త ఎవరు చెప్పండి. ఇక్కడ వాతావరణము చాలా కాలుష్యంగా ఉంది. కర్త ఎవరు? ఇక్కడ ఎవరి గురించి మాట్లాడాం మనము? వాతావరణం గురించి మాట్లాడాం. వాతావరణం అనేది సబ్జెక్ట్ పార్ట్. చాలా కాలుష్యంగా ఉంది. ఇక్కడ ఈ పదాలన్నీ కూడా చూడండి, ఉంది అనేది వర్బ్ అండి, క్రియ. ఉంది, అది కూడా ఒక పనే. ఉంది అనడం కూడా ఒక పనే, క్రియ. సో ఇక్కడ మిగిలింది ఎవరు? ఇక్కడ అనేది, అలాగే చాలా కాలుష్యంగా అనేదంతా కూడా మిగిలింది ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా కర్మగా భావించాలి. అవన్నీ కూడా కర్మకు సంబంధము.
దాన్ని ఆబ్జెక్ట్ అంటారు. ఇంగ్లీష్లో అయితే ఆబ్జెక్ట్ అంటారు. సో వాతావరణం అనేది సబ్జెక్ట్, ఉంది అనేది వర్బ్ క్రియ. ఇక మిగిలిందంతా కూడా ఇక్కడ చాలా కాలుష్యంగా అనేదంతా కూడా మీరు ఆబ్జెక్ట్ గా కర్మగా భావించాలి. ఓకే ఫ్రెండ్స్, సరే. అలాగే వారు పుస్తకాలు చదువుతుండిరి అని ఉంది. వారు పుస్తకాలు చదువుతుండిరి. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనము? వారు గురించి మాట్లాడుతున్నాం. వారు అనేది సబ్జెక్ట్ పార్ట్. వారు ఎవరి గురించి మాట్లాడుతున్నాం? వారు. వారు అనేది సబ్జెక్ట్ పార్ట్. చదువుతుండిరి క్రియ. చదువుతుండిరి క్రియ. కానీ మధ్యలో ఏదైతే ఉందో చూడ, పుస్తకాలు అని ఉంది కదా, పుస్తకాలు అనేది ఆబ్జెక్ట్. ఏం చదువుతుండిరి? పుస్తకాలు చదువుతుండిరి. ఎవరు? వారు. ఎవరు అంటే సబ్జెక్టు. ఏమి, ఎక్కడ, ఎందుకు, ఎలాగా అని చెప్పడం అంతా కూడా ఆబ్జెక్ట్ కిందకి వస్తాయి. అప్పుడు పుస్తకాలు అనేది ఏమిటి అని వస్తుంది. ఓకేనా? ఏం చదువుతుండ్రి వాళ్ళు? పుస్తకాలు చదువుతుండ్రి. సో వారు పుస్తకాలు చదువుతుండ్రి అనే దాంట్లో వారు అనేది సబ్జెక్ట్, పుస్తకాలు అనేది ఆబ్జెక్ట్, చదువుతుండ్రి అనేది క్రియ, వర్బ్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అలాగే మహిళలు ఒక రాతి గోడను నిర్మించారు. చూడండి, మహిళలు ఒక రాతి గోడను నిర్మించారు అని ఉంది. మహిళలు అనేది ఎవరు? ఇక్కడ నిర్మించారు. ఎవరు నిర్మించారు? సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? మహిళలు. ఎవరి గురించి మాట్లాడాం? మహిళల గురించి మాట్లాడాం. సో మహిళలు అనేది సబ్జెక్ట్ పార్ట్. నిర్మించారు, ఏం పని చేశారు? నిర్మించారు. సో నిర్మించారు అనేది ఇక్కడ ఒక క్రియ, వర్బ్ అవుతుంది. ఇకపోతే ఏం నిర్మించారు? ఒక రాతి గోడను అనేదంతా కూడా కర్మ, ఆబ్జెక్ట్ గా మారిపోతుంది. సో ఈ వాక్యంలో మహిళలు ఒక రాతి గోడను నిర్మించారు అన్నప్పుడు మహిళలు అనేది సబ్జెక్ట్ పార్ట్, ఒక రాతి గోడను అనేది ఆబ్జెక్ట్ పార్ట్, నిర్మించారు అనేదంతా వర్బ్ క్రియ అవుతుంది. ఈ విధంగా విద్యార్థులు గమనించాలి, అర్థం చేసుకోవాలి. మొదటి స్టెప్, మూడవ బుక్ మీకు క్లియర్ గా అర్థమైనట్లే. ఓకేనా? సరే. పిల్లలు బన్నులు, కేకులు, బిస్కెట్లు తిన్నారు. చూడండి, పిల్లలు బన్నులు, కేకులు, బిస్కెట్లు తిన్నారు. ఇక్కడ ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఎవరు? ఎవరి గురించి మాట్లాడారు? తిన్నారు. ఎవరు ఇక్కడ తిన్నారు? తిన్నారు అనేది పని, క్రియ. సో తిన్నారు, ఎవరు తిన్నారు? ఇది పిల్లలు తిన్నారు. కాబట్టి సబ్జెక్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనము? పిల్లల గురించి మాట్లాడుతున్నాం. పిల్లలు అనేది సబ్జెక్ట్ పార్ట్. బన్నులు, కేకులు, బిస్కెట్లు ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ కిందకి వస్తాయి. ఏం తిన్నారు? ఏం తిన్నారు అంటే చెప్పేటువంటి ఆన్సరే కర్మ. కర్మ ఆబ్జెక్ట్ అవుతుంది. బన్నులు, కేకులు, బిస్కెట్లు అని అర్థం అనమాట. సో ఆ విధంగా పిల్లలు అనేది సబ్జెక్ట్ పార్ట్, బన్నులు, కేకులు, బిస్కెట్లు అనేది ఆబ్జెక్ట్ పార్ట్, తిన్నారు అనేది వర్బ్ పార్ట్. అర్థమైంది ఫ్రెండ్స్? ఆ వ్యక్తి బంతిని తన్నాడు. చూడండి, ఆ వ్యక్తి బంతిని తన్నాడు అని ఉంది. సో ఇక్కడ ఆ వ్యక్తి బంతిని తన్నాడంటే తన్నింది ఎవరు? ఆ వ్యక్తి. కాబట్టి సబ్జెక్ట్ ఎవరు? ఆ వ్యక్తి. అవునా? ఆ వ్యక్తి అనేది కర్త. తన్నాడు, తన్నాడు అంటే ఇక్కడ వర్బ్ క్రియ. బంతిని, బంతిని, బంతిని ఏం తన్నాడు? బంతిని తన్నాడు. ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? బంతిని. ఆ విధంగా. అలాగే చివరికి ఇంకోటి చూడండి, అమ్మాయి చాలా పొడుగ్గా ఉంది అని ఉంది. అమ్మాయి చాలా పొడుగ్గా ఉంది. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? అమ్మాయి గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి అమ్మాయి అనేది సబ్జెక్ట్ పార్ట్, ఉంది, ఉంది అనేది వర్బ్ పార్ట్, చాలా పొడుగ్గా, చాలా పొడుగ్గా అనేది ఆబ్జెక్ట్ పార్ట్. ఎలా ఉంది? చాలా పొడుగ్గా ఉంది. సో ఎలా, ఎందుకు, ఎప్పుడు, ఎవరిని ఇలాంటి విషయాలు అడిగేవన్నీ కూడా ఆబ్జెక్ట్ పార్ట్ కిందకి వస్తాయండి. సో విద్యార్థులు ఈ విషయాలు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ వాక్యంలోనైనా, ఎటువంటి తెలుగు వాక్యంలోనైనా కర్త కర్మ క్రియలతో ఉంటాయి. ఒక్కొక్క టైంలో క్రియ ఉండదు, ఒక్కొక్క టైంలో క్రియ కనిపిస్తూ ఉండదు తెలుగులో అయితే. కానీ ఇంగ్లీష్లో కంపల్సరీ కనిపించాలి. అవన్నీ కూడా మనము అర్థం చేసుకోగలగాలి. సరే ఫ్రెండ్స్, ఇంతవరకు మనము తెలుగులో చూసాం సబ్జెక్ట్ అంటే ఏమి, అంటే కర్త కర్మ క్రియలను ఎలా కనుక్కోవాలో చూసాం. దానికి ఆన్సర్ షీట్ కూడా ఉంది మీ దగ్గర, ఆల్రెడీ పీడిఎఫ్ ఫార్మేట్ ఉంది. అందులో నేను ఆల్రెడీ రెడీమేడ్ పెట్టేశాను. సో మీరు అందరూ కూడా ఇలాగా, అతడు అంటే కర్త, వాళ్ళ తల్లిదండ్రులను ప్రతివారం అనేది కర్మ, చూస్తాడు అనేది క్రియ, రాజు ఇంటి మేడ పైన పడుకున్నాడు, రాజు అనేది కర్త, ఇంటి మేడ పైన అనేది కర్మ, పడుకున్నాడు. ఇలా ఆన్సర్ షీట్ కూడా ఉందండి. దయచేసి ఇక్కడ ఏమంటే నాకు టైం లేదు, దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు కొంచెం ఇంగ్లీష్కి వెళ్ళిపోదాం. ఇంగ్లీష్ లో కూడా ఎలా ఉంటది ఇక్కడ కొంచెం అర్థం చేసుకుందాం. సరే సార్, మనం ఇంకా నేర్చుకోలేదు కదా ఇంగ్లీష్ లో చెప్పడం అని అనుకోవద్దు. జస్ట్ ఇంగ్లీష్ వాక్యాన్ని చూసైనా ఇందులో సబ్జెక్ట్ ఇది, ఇది వర్బ్ ఇది, ఇది ఆబ్జెక్ట్ ఇది అని కనుక్కోండి. ఓకేనా? సరే, జస్ట్ ఇంకొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. హీ విజిట్స్ హిస్ పేరెంట్స్ ఎవ్రీ వీక్. అర్థం కానీ కాకపోని జస్ట్ నన్ను ఫాలో అయినా చాలండి. ఇప్పుడు జస్ట్ ఫాలో అయినా చాలు. ఓకేనా? ముందు ముందు దీని గురించి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇబ్బంది పడకండి. ఓకే,
హీ విజిట్స్ హిస్ పేరెంట్స్ ఎవ్రీ వీక్ అని ఉంది. ఇందులో చూడండి, ఫైండ్ అవుట్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. ఇందులో సబ్జెక్ట్ ఎవరు, వర్బ్ ఎవరు, ఆబ్జెక్ట్ ఎవరు కనుక్కోండి అని చెప్పాడు. హీ విజిట్స్ హిస్ పేరెంట్స్ ఎవ్రీ వీక్ అని ఉంది. సో ఇక్కడ సబ్జెక్ట్ పార్ట్ హీ, విజిట్స్ ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ అయిన వెంటనే వర్బ్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ విజిట్స్ అనేది ఇక్కడ వర్బ్. హిజ్ పేరెంట్స్ ఎవ్రీ వీక్, ఇక్కడ చూడండి ఇంగ్లీష్ లో లాస్ట్ మొత్తము ఇంతకు ముందు పైన తెలుగులో చూసినప్పుడు ఏమైపోయిందంటే చివరిన మనము క్రియలను చూసేవాళ్ళం, ఉంది, తిన్నారు, ఇక్కడ తెలుగుకి ఇంగ్లీష్ కి తేడా అదే. ఈ క్రియ ఏదైతే ఉందో, వర్బ్ ఏదైతే ఉందో రెండో స్థానంలో వస్తుంది, రెండో స్థానంలో వస్తుంది. ఓకే, సో అది తేడా. ఇప్పుడు చూడండి, ఇంతవరకు చూసిన దాంట్లో మీకు ఇప్పుడు అది తేడా కనిపించాలి. ఎప్పుడైతే ఈ తేడా కనిపిస్తుందో ఇంగ్లీష్ లో మీరు మొదటి మట్టు ఎక్కినట్టే. ఓకే ఫ్రెండ్స్, సరే. ఈ విజిట్స్ హిస్ పేరెంట్స్ ఎవ్రీ వీక్ లో సబ్జెక్ట్ ఎవరు, హీ. విజిట్స్, విజిట్స్ అనే దాంట్లో వర్బ్ క్రియ. ఇకపోతే హిజ్ పేరెంట్స్ ఎవ్రీ వీక్ అనేది ఆబ్జెక్ట్. అలా అర్థం చేసుకోవాలి. సరే, ఈ వాక్యం చూడండి, రాజా స్లెప్ట్ ఆన్ ది టాప్ ఆఫ్ ది హౌస్. రాజా స్లెప్ట్ ఆన్ ది టాప్ ఆఫ్ ది హౌస్. రాజా అనేది సబ్జెక్ట్. ఎవరి గురించి మాట్లాడాం, రాజా గురించి మాట్లాడాం. స్లెప్ట్, స్లెప్ట్ పడుకున్నాడు అంట కదా, సో స్లెప్ట్ అనేది క్రియ, వర్బ్. ఎక్కడ పడుకున్నాడు, ఆన్ ది టాప్ ఆఫ్ ది హౌస్. సో ఈ ఆన్ ది టాప్ ఆఫ్ ది హౌస్ అనేది అంతా కూడా మనము ఆబ్జెక్ట్ కిందకి వేసుకోవచ్చు. ఇది ఎంత పెద్దగైనా ఉండొచ్చు, ఆబ్జెక్ట్ ఎంత పెద్దగైనా ఉండొచ్చు అండి, నో ప్రాబ్లం. ఓకే, అలాగే సీత త్రివ్ ద బకెట్ ఇన్ టు ద వెల్. ఇంగ్లీష్ ఈజీ అండి, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. చూడండి, సబ్జెక్ట్ కట్ చేసుకుందాం, సీత. వర్బ్ ఎవరు, త్రివ్. సీత త్రివ్ ఏమి, ఎక్కడ, ఎందుకు, ఎలా. ద బకెట్ ఇన్ టు ద వెల్. మోహన్ అండ్ ప్రకాష్ హెల్ప్డ్ హర్. సబ్జెక్ట్ ఎవరు, మోహన్ అండ్ ప్రకాష్. వర్బ్ ఎవరు, హెల్ప్డ్. ఎవరిని, హర్. ఆబ్జెక్ట్ హర్. అలాగే ఇంకోటి చూడండి, ఏ బీ ఈజ్ ఫ్లయింగ్ అరౌండ్ ఇన్ ద బ్యాక్ యార్డ్ అని ఉంది. ఏ బీ ఈజ్ ఫ్లయింగ్ అరౌండ్ ఇన్ ద బ్యాక్ యార్డ్ అని ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు, ఏ బీ, ఈగ. ఈజ్ ఫ్లయింగ్ ఎగురుతుందంట, వర్బ్ క్రియ. అరౌండ్ ద ఇన్ ద బ్యాక్ యార్డ్, బ్యాక్ యార్డ్ లో అంటే పెరట్ లో, పెరట్ ని బ్యాక్ యార్డ్ అంటారు, పెరట్ లో ఎగురుతూ ఉంది. సో చూసారా, ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు, ఏ బి. వర్బ్ ఎవరు, ఈజ్ ఫ్లయింగ్. ఇదంతా వర్బే, ఈజ్ ఫ్లయింగ్. హెల్పింగ్ వర్బ్ ఉంది, మెయిన్ వర్బ్ ఉంది. అలాగే ఆబ్జెక్ట్ ఎవరు, మొత్తం ఇదంతా. ఇంకా మిగిలిందంతా కూడా ఆబ్జెక్ట్ అండి, చాలా ఈజీగా కనుక్కోవచ్చు మీరు. ఓకే, ఎస్. ద స్ట్రేంజర్ వాజ్ ప్లేయింగ్ గిటార్ అట్ అవర్ స్కూల్ అన్నాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు, ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనము, ద స్ట్రేంజర్ సబ్జెక్ట్. వాజ్ ప్లేయింగ్ గిటార్ అట్ అవర్ స్కూల్. వాజ్ ప్లేయింగ్ అనేది వర్బ్ క్రియ. ఏమి, ఎక్కడ, ఎందుకు, ఎలా. గిటార్ అట్ అవర్ స్కూల్, గిటార్ అట్ అవర్ స్కూల్ ఇదంతా ఆబ్జెక్ట్ అండి. ద స్ట్రేంజర్ సబ్జెక్ట్, వాజ్ ప్లేయింగ్ గిటార్ అట్ అవర్ స్కూల్. సో ఈ విధంగా సబ్జెక్ట్ ఏమో ద స్ట్రేంజర్, వాజ్ ప్లేయింగ్ వర్బ్, గిటార్ అట్ అవర్ స్కూల్ అనేదంతా ఆబ్జెక్ట్. ఈ విధంగా మూడు కటింగ్స్ చేయడం నేర్చుకోవాలి మనం. ఓకే, అలాగే అవర్ నైబర్స్ ఇన్వైటెడ్ మీ ఫార్ ది మ్యారేజ్ అని ఉంది. అవర్ నైబర్స్ సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ, అవర్ నైబర్స్ మా ఇరుగు పొరుగు వాళ్ళు, మా పక్కింటి వాళ్ళు అని అర్థం. అవర్ నైబర్స్ ఏం చేశారు, పని, క్రియ, ఇన్వైటెడ్. ఇంకా ఎవరిని, ఏం కథ, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏదానికి, పర్పస్ ఏమి, ఇవన్నీ చెప్పడం అంతా ఆబ్జెక్ట్ కిందకి వచ్చేస్తుంది. మీ ఫార్ ది మ్యారేజ్ ఇదంతా ఆబ్జెక్ట్. ఇది అర్థమైందా ఫ్రెండ్స్? సరే, అలాగే జాగ్రత్తగా చూడండి, స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అని ఉంది. స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్, స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనము, స్విమ్మింగ్ గురించి మాట్లాడుతున్నాం. సో సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ, స్విమ్మింగ్. అదేం సార్, స్విమ్మింగ్ అంటే ఈతలాడుట కదా, ఈతలాడుట అంటే పని కదా అని అనుకోవద్దు, చాలా పొరపాటు అది. సో ఇది వచ్చేసి నేను ముందు చెప్తాను దీనికి ఎందుకు ఇలా అని, నేను ముందు చెప్తానండి. అయితే ఏంటంటే స్విమ్మింగ్ అనేది ఇక్కడ ఒక సబ్జెక్ట్ పార్ట్, ఇది మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, ద బెస్ట్ ఎక్సర్సైజ్ అనేది ఆబ్జెక్ట్. అర్థమైందా ఫ్రెండ్స్? ఈజ్ అనేది మెయిన్ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్ ఏదైనా తీసుకోవచ్చు. ద బెస్ట్ ఎక్సర్సైజ్ అనేది ఇక్కడ ఒక ఆబ్జెక్టివ్. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే మురళి, మురళి అనేది సబ్జెక్ట్ పార్ట్. మురళి కెన్ డూ ఆల్ ద వర్క్ అని ఉంది. మురళి కెన్ డూ ఆల్ ద వర్క్, మురళి గురించి మాట్లాడాం కాబట్టి మురళి అనేది సబ్జెక్ట్ పార్ట్. కెన్ డూ చేయగలడు, చేయగలడు, కెన్ డూ కాబట్టి ఇది వర్బ్. ఆల్ ద వర్క్ అనేదంతా ఆబ్జెక్ట్ కిందకి వస్తుంది. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అలాగే రాజేష్ వాజ్ ఏబుల్ టు బ్రేక్ దట్ అని ఉంది. ఒక వాక్యం చూసిన వెంటనే ఇందులో సబ్జెక్ట్ ఎవరు, రాజేష్. ఎవరి గురించి మాట్లాడాం, రాజేష్ గురించి మాట్లాడాం. అలాగే వాజ్ ఏబుల్ టు అని ఉంది. వాజ్ ఏబుల్ టు,
వాజ్ ఏబుల్ టు అని ఉంది కదా, వాజ్ ఏబుల్ అనేది ఇక్కడ వర్బ్, వాజ్ ఏబుల్ అనేదంతా వర్బ్ కిందకి వేసుకోండి. టు బ్రేక్ దట్ అనేదంతా ఆబ్జెక్ట్ కిందకి తీసేసుకోండి. ఓకే, అలాగే హీ అడ్వైజ్డ్ మీ నాట్ టు బ్రేక్ దట్. చూడండి, హీ అడ్వైజ్డ్ మీ, ఎవరు హీరో, ఎవరు గురించి మాట్లాడుతున్నాం, హీ గురించి మాట్లాడుతున్నాం, అతడి గురించి మాట్లాడుతున్నాం. సో హీ అడ్వైజ్డ్ అంటే సలహా ఇచ్చాడు, అడ్వైజ్డ్ సలహా ఇచ్చాడు, క్రియ, పని. సో అడ్వైజ్డ్ అనేది వర్బ్. మీ నాట్ టు బ్రేక్ దట్ ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ కిందకి వచ్చేస్తాయి. అర్థమైంది ఫ్రెండ్స్, మీ నాట్ టు బ్రేక్ దట్ అని అర్థం చేసుకోవచ్చు. అలాగే మై పేరెంట్స్ అలౌడ్ మీ టు గో అవుట్ సైడ్, ఇక్కడ మీరు గమనిస్తే ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఎవరు అలో చేసింది, ఎవరు, మై పేరెంట్స్. సో మై పేరెంట్స్ అనేది సబ్జెక్ట్ పార్ట్. అలౌడ్ అంటే ఇక్కడ అనుమతించారు అని చెప్పుకోవచ్చు. సో అలౌడ్ అనేది వర్బ్, క్రియ. మిగిలిన పార్ట్ మీ టు గో అవుట్ సైడ్ ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ పార్ట్. ముందుగా వీటిని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఐ బెగ్డ్ యూ మెనీ టైమ్స్, ఇక్కడ మీరు గమనిస్తే సబ్జెక్ట్ ఎవరు, ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనము, నా గురించి నేను మాట్లాడుతున్నా కాబట్టి ఐ అనేది సబ్జెక్ట్. వర్బ్ ఎవరు, క్రియ, బెగ్డ్ అంటే వేడుకున్నాను, అడుక్కున్నాను అని వస్తుంది, బెగ్డ్. సో బెగ్డ్ అంటే అడుక్కున్నాను, వేడుకున్నాను అని అర్థం చేసుకోవాలి. బెగ్డ్ అనేది ఒక క్రియ అండి. ఐ బెగ్డ్ యూ మెనీ టైమ్స్, చాలా సార్లు వేడుకున్నాను, చాలా సార్లు అడుక్కున్నాను, ఈ విధంగా వస్తుందండి. సో యూ మెనీ టైమ్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ పార్ట్ కిందకి వేసుకోవాలి. బెగ్డ్ అనేది వర్బ్ అండి, ఐ అనేది సబ్జెక్ట్. ఆ విధంగా ద రెయిన్ ఈజ్ ఫ్లడింగ్ ద విలేజ్, ఈ వాక్యాన్ని గమనించండి. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ద రెయిన్ వాన గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాన అనేది ఇక్కడ సబ్జెక్ట్ పార్ట్. ద రెయిన్ ఈజ్ ఫ్లడింగ్ ద విలేజ్ అని ఉంది. సో ఈజ్ ఫ్లడింగ్ అంటే ఇక్కడ వరదతో ముంచేస్తుంది అనేదంతా మనము వర్బ్ కిందకి వేసుకోవచ్చు. క్రియ, వరదతో ముంచేస్తుంది అనే దానికి ఫ్లడింగ్ అంటారు, వరదలు వస్తాయి కదా, ఫ్లడ్స్ అంటారు కదా, అలాగా. సో ఈజ్ ఫ్లడింగ్ ద విలేజ్ అంటే పల్లెటూరుని, మా ఊరిని, ఆ విధంగా. ఓకే, ద రెయిన్ ఈజ్ ఫ్లడింగ్ ద విలేజ్, ఇక్కడ రెయిన్ అనేది సబ్జెక్ట్ పార్ట్, ఈజ్ ఫ్లడింగ్ అనేది వర్బ్ పార్ట్. ఇక మిగిలింది లాస్ట్ కి ఏదైతే ఉందో ఇంగ్లీష్ లో అదంతా ఆబ్జెక్ట్ పార్ట్ కిందకి వేసేసుకోండి. ఓకేనా, చాలా ఈజీ అండి. ఆల్ ది కస్టమర్స్ ఆర్ సాటిస్ఫైడ్ హియర్, ఇక్కడ మీరు సబ్జెక్ట్ గమనిస్తే ఆల్ ది కస్టమర్స్ ఇదంతా సబ్జెక్ట్ పార్ట్ ఏనండి. ఆల్ ది కస్టమర్స్ ఎవరి గురించి మాట్లాడుతున్నాం, కస్టమర్స్ అందరి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆల్ ది కస్టమర్స్ అంతా కూడా మీరు సబ్జెక్ట్ పార్ట్ కిందకి వేసుకోండి. ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అనుకోవచ్చు, మెయిన్ వర్బ్ అనుకోవచ్చు. ఇక్కడ ఆర్ సాటిస్ఫైడ్ టోటల్ గా మీరు మెయిన్ వర్బ్ గా తీసేసుకోండి. సో ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్, సాటిస్ఫైడ్ అనేది మెయిన్ వర్బ్. ఇక్కడ హియర్ అనేది ఆబ్జెక్ట్ పార్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్ పార్ట్. అలాగే ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి. ఏ డాగ్ చేజ్డ్ us ఆల్ ద వే హోమ్ అన్నాడు. ఏ డాగ్ చేజ్డ్ us ఆల్ ద వే హోమ్, ఎవరి గురించి మాట్లాడుతున్నాం, డాగ్ గురించి మాట్లాడుతాం, కుక్క గురించి మాట్లాడుతాం కాబట్టి ఏ డాగ్ చేజ్డ్ us అనేది ఇక్కడ క్రియ, వర్బ్. ఇక మిగిలింది ఎవరిని, ఎలా అనేదంతా కూడా మీరు ఆబ్జెక్ట్ కిందకి వేసుకోవచ్చు. అస్ ఆల్ ద వే హోమ్ అనేది ఆబ్జెక్ట్ పార్ట్. డాగ్ అనేదేమో సబ్జెక్ట్ పార్ట్, చేజ్డ్ అనేదేమో వర్బ్ పార్ట్, అస్ ఆల్ ది వే హోమ్ అనేదంతా ఆబ్జెక్ట్ పార్ట్. అర్థమైంది ఫ్రెండ్స్? సరే, దోస్ గర్ల్స్ ఆర్ మై సిస్టర్స్ అని ఉంది. దోస్ గర్ల్స్ ఆర్ మై సిస్టర్స్, ఇక్కడ ఎవరి గురించి మాట్లాడాం, దోస్ గర్ల్స్ ఆ అమ్మాయిలు, దోస్ గర్ల్స్ ఆర్ అంటే ఇక్కడ మెయిన్ వర్బ్ గా తీసుకోవచ్చు లేదా హెల్పింగ్ వర్బ్ గా తీసుకోవచ్చు. మై సిస్టర్స్ అనేది ఆబ్జెక్ట్ గా తీసుకోవచ్చు. సో దోస్ గర్ల్స్ అనేది సబ్జెక్ట్ పార్ట్, ఆర్ అనేది వర్బ్ పార్ట్, మై సిస్టర్స్ అనేది ఆబ్జెక్ట్ పార్ట్. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. హీ హ్యాస్ బ్రౌన్ హెయిర్, హీ అనేది సబ్జెక్ట్ పార్ట్. ఎవరి గురించి మాట్లాడుతున్నాం, హీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హీ అనేది సబ్జెక్ట్ పార్ట్. అలాగే హ్యాజ్ అంటే కలిగి ఉన్నాడు ఆ విధంగా. సో కలిగి ఉన్నాడు అంటే హ్యాజ్ అనాలి. సరే, ఇక్కడ హీ హ్యాజ్ అనేది వర్బ్ పార్ట్ అండి, హీ అనేది సబ్జెక్ట్ పార్ట్. బ్రౌన్ హెయిర్, ఎలాంటి హెయిర్, బ్రౌన్ హెయిర్, ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ కిందకి వచ్చేస్తాయి. ఏమి, ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఈ విషయాలన్నీ చెప్పే వాళ్ళందరూ కూడా ఆబ్జెక్ట్ కిందకి వస్తారనమాట. అది. అలాగే ద ఫైర్ వర్క్స్ లుక్ బ్యూటిఫుల్ అన్నాడు. ద ఫైర్ వర్క్స్ లుక్ బ్యూటిఫుల్, ద ఫైర్ వర్క్స్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ పార్ట్, లుక్ వర్బ్ పార్ట్,
బ్యూటిఫుల్ అనేది ఆబ్జెక్ట్ పార్ట్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అలాగే ద అట్మాస్ఫియర్ ఈజ్ పొల్యూటెడ్ హియర్ అని ఉంది ఒక వాక్యం. ద అట్మాస్ఫియర్ ఈజ్ పొల్యూటెడ్ హియర్. ద అట్మాస్ఫియర్ ఈజ్ పొల్యూటెడ్ హియర్ అంటే వాతావరణము ఇక్కడ కాలుష్యంగా ఉంది అని అర్థం. ఓకేనా? సో వాతావరణం అనే దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ద అట్మాస్ఫియర్ ఈజ్ ద సబ్జెక్ట్ పార్ట్ హియర్. అట్మాస్ఫియర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్, ఈజ్ అనేది వర్బ్, పొల్యూటెడ్ హియర్, ఈజ్ పొల్యూటెడ్ అంతా టోటల్ గా వర్బేనండి. ఈజ్ పొల్యూటెడ్ అంటే కాలుష్యము అవ్వబడినది, ఈ విధంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈజ్ హెల్పింగ్ వర్బ్, పొల్యూటెడ్ అనేది మెయిన్ వర్బ్ ఇక్కడ. అలాగే హియర్ 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 అనేది ఆబ్జెక్ట్ పార్ట్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అలాగే దే వర్ రీడింగ్ ద బుక్స్ అని ఉంది ఒక వాక్యం. దే వర్ రీడింగ్ ద బుక్స్, దే వర్ రీడింగ్ ద బుక్స్. ఇక్కడ మీరు గమనిస్తే దే అనేది సబ్జెక్ట్ పార్ట్, వర్ రీడింగ్ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్, సో అంతా కలిపి వర్బ్ ఇది. అలాగే ద బుక్స్ ఆబ్జెక్ట్ పార్ట్, ద బుక్స్ అన్నమాట. ఈ విధంగా దే అంటే సబ్జెక్ట్ పార్ట్, వర్ రీడింగ్ అనేది వర్బ్ పార్ట్, ద బుక్స్ అనేది ఆబ్జెక్ట్ పార్ట్. అలాగే ద ఉమెన్ బిల్ట్ ఏ స్ట్రాంగ్ స్టోన్ వాల్ అని ఉంది. ద ఉమెన్ బిల్ట్ ఏ స్ట్రాంగ్ స్టోన్ వాల్. ఇక్కడ మీరు గమనిస్తే ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఉమెన్. ఉమెన్ అంటే మహిళలు. బిల్ట్ బిల్ట్ అంటే కట్టారు. చూడండి ఇక్కడ బిల్ట్ అంటే కట్టారు, వర్బ్. వర్బ్ బిల్ట్ అంటే కట్టారు. ఏం కట్టారు, ఎక్కడ కట్టారు, ఎందుకు కట్టారు, ఎలా కట్టారు అని చెప్పే వాళ్ళు ఆబ్జెక్ట్. ఏ స్ట్రాంగ్ స్టోన్ వాల్, ఏ స్ట్రాంగ్ స్టోన్ వాల్. ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? సరే. అలాగే సో ఇక్కడ ద ఉమెన్ అనేది సబ్జెక్ట్ పార్ట్ అండి, బిల్ట్ అనేది వర్బ్ పార్ట్, ఏ స్ట్రాంగ్ స్టోన్ వాల్ అనేది ఆబ్జెక్ట్ పార్ట్ అన్నమాట. ఓకే సరే. ద చిల్డ్రన్ ఈట్ బన్స్, కేక్స్ అండ్ బిస్కెట్స్ అని ఉంది. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? తిన్నది ఎవరు? ద చిల్డ్రన్ సబ్జెక్ట్ పార్ట్. ఏం చేశారు? ఈట్ తింటారు. ఇక బన్స్, కేక్స్, బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ పార్ట్ కిందకి వస్తాయి. అలాగే ద మ్యాన్ హిట్ ద బాల్ అని ఉంది. ద మ్యాన్ హిట్ ద బాల్. ద మ్యాన్ అనేది సబ్జెక్ట్ పార్ట్, హిట్ హిట్ అంటే తన్నాడు, కొట్టాడు అని వస్తుంది. సో ఇక్కడ బాల్ ని ఎవరైనా తంతారు కాబట్టి ద మ్యాన్ హిట్ ద బాల్. హిట్ అంటే ఇక్కడ వర్బ్, ద బాల్ అనేది ఆబ్జెక్ట్ పార్ట్. అలాగే చివరన ద గర్ల్ ఈజ్ టాల్. ద గర్ల్ ఈజ్ టాల్. ద గర్ల్ అనేది సబ్జెక్ట్ పార్ట్. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ద గర్ల్ గురించి మాట్లాడుతున్నాం. సబ్జెక్ట్ పార్ట్. ఈజ్ అంటే హెల్పింగ్ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్ అని కూడా అనుకోవచ్చు, నో ప్రాబ్లం. టాల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ పార్ట్ అన్నమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇన్ని ఎగ్జాంపుల్స్ 25 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తెలుగులో చెప్పాను, ఇంగ్లీష్ లో చెప్పాను. సో ఇదంతా కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఆన్సర్ షీట్ కూడా ఉంది మీకు. ఫైండ్ అవుట్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అని ఆన్సర్ షీట్ కూడా ఉంది. జాగ్రత్తగా చూడండి. ఇది హీ విజిట్స్ హిస్ పేరెంట్స్ ఎవ్రీ వీక్ అని. ఇక్కడ మీరు తెలుగుకు ఇంగ్లీష్ కు తేడా అదేనండి. ఆబ్జెక్ట్ పార్ట్, కర్మ పార్ట్ ఎప్పుడైనా సరే లాస్ట్ కు వస్తుంది ఇంగ్లీష్ లో, కానీ తెలుగులో గమనిస్తే కర్మ ఎప్పుడు మధ్యలో ఉంటుంది. ఈ విషయాలను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? తెలుగుకి ఇంగ్లీష్ కి ఉండేటువంటి పెద్ద తేడా అదే. మీరు దాన్ని బాగా గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? సో ఈ మెటీరియల్, ఈ పీడిఎఫ్ సాఫ్ట్ కాపీ అంతా కూడా మీకు నేను మీ వాట్సాప్ లో మన గ్రూప్ కే పంపించాను ఆల్రెడీ. దయచేసి ఈ మెటీరియల్ ను మీరు హ్యాపీగా 1-2 సార్లు చదివి అర్థం చేసుకొని ఇక్కడ నుంచి ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇది చాలా పునాదండి. ఇది ఫౌండేషన్ అన్నమాట. విద్యార్థులు దీన్ని అర్థం చేసుకోకపోతే ఏది అర్థం కాదు, ఎవరు ఏం చెప్పినా అర్థం కాదండి. ఓకేనా? సరే ఫ్రెండ్స్, వీటి వరకు ఈ పీడిఎఫ్ ఫార్మాట్ ను నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఇప్పుడు మరి బోర్డ్ క్లాస్ చూడండి. ఎస్ ఫ్రెండ్స్, చూశారు కదా, పీడిఎఫ్ ఫార్మాట్ ను ఎక్స్ప్లెయిన్ చేశాను. సబ్జెక్ట్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో సబ్జెక్ట్ అంటే ఏం లేదండి, కర్త, ఎవరు, హీరో ఎప్పుడు స్టార్టింగ్ లో ఉంటాడనమాట. ఇది ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది. తర్వాత రెండవది కర్మ. సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత కర్మ, కర్త కర్మ అంటారు కాబట్టి తెలుగులో గురించి చెప్తున్నా. యాక్చువల్గా ఇంగ్లీష్లోకి వెళితే వర్బు వస్తుంది. సరే, కర్మ ఆబ్జెక్ట్ అంటాము. ఆబ్జెక్ట్ అంటే ఏమిటి, ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఎవరిని, ఎంత, ఎన్ని, ఎలా, ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ అండి.
ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ కర్మ ఆబ్జెక్ట్ తీసుకుంటుంది. ఇది గనక మీరు అర్థం చేసుకుంటే చాలండి. అందరూ అంటారు అసలు కర్త దీని మీద ఫోకస్ ఎక్కువ చేస్తారు. అలాగే క్రియ మూడవది. క్రియ అంటే వర్బ్ అండి. ఇది ఇంకా జనరల్‌గా ప్రతిదీ వర్బ్ మీదే వెళ్తుంటాం మనము. వర్బ్‌ను పూర్తి స్థాయిలో నేర్చుకునే ప్రయత్నం చేస్తాము. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. సో, క్రియ వర్బ్. ఇందులో హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. మెయిన్ వర్బ్స్ ఉంటాయి. ఈ టాపిక్ వచ్చేసి మనకు 6వ బుక్ ఉంది. 6థ్ బుక్ ఉంది. అక్కడ క్లియర్‌గా నేర్చుకుందాము. ఎటువంటి అనుమానం లేదు. డౌట్ లేదు. టెన్షన్ లేదు. ఓకేనా? ఇకపోతే సబ్జెక్టు, కర్త ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాడు హీరో. సబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్. ఇకపోతే కర్మ ఆబ్జెక్ట్. ఏమిటి, ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఎవరిని, ఎంత, ఎన్ని ఈ విషయాలు తెలియజేసేదంతా కర్మ ఆబ్జెక్ట్. ఇదే వెరీ ఇంపార్టెంట్. ఇదే మీరు నేర్చుకోవాల్సింది. ఇకపోతే క్రియ కామన్. ఈ దీంట్లో టెన్సెస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనము నీట్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? సో, టుడే మీకు ఈ విషయాలన్నీ అర్థం అయ్యాయి అని భావిస్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి మరొక్కసారి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ యొక్క నోట్‌బుక్‌లో గాని ఒక నీట్‌గా మా సంస్థ తరపు నుంచి రైజ్ రామూస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ అని ఒక మంచి నోట్స్ తీసుకోండి. నోట్స్ మెయింటైన్ చేసుకోండి. చెప్పిన విషయాలను ఎప్పుడప్పుడు కొంచెం నోట్ చేసుకుంటే మీకు కూడా ఈజీగా ఉంటుంది. అవసరమైతే ఇదే వీడియోను మళ్ళీ మళ్ళీ తిరిగి ప్లే చేసుకొని మళ్ళీ చూడండి. హ్యాపీగా ఉంటుంది. ఎటువంటి అనుమానం అయితే లేదు. ఓకే ఫ్రెండ్స్. సరే. ఇకపోతే మీకు ఏదైనా డౌట్ ఉంటే నోట్స్ రాసుకునేటప్పుడు గాని ఏదైనా సమస్యలు వచ్చినా సో మీరేం చేస్తారంటే 9390495239 ఈ నంబర్‌కు కాల్ చేయండి. రాము సార్ మాకు కాల్ చేసి రాము సార్ నాకు ఈ డౌట్స్ ఉన్నాయి అని అడగండి. నేను మీకు ఇంకా క్లియర్‌గా అర్థమయ్యేటట్టుగా ఎన్నో విషయాలు తెలియజేయడానికి రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే. బై. బై.